శనిదేవుని తల్లి ఛాయాదేవి గర్భధారణ సమయంలో కఠినమైన తపస్సు చేసింది. అందువల్ల శనిదేవుడు అపారమైన శక్తులతో నల్లటి చర్మంతో జన్మించాడు. అయితే అతని తండ్రి సూర్యుడు అతని రూపాన్ని చూసి పుత్రునిగా అంగీకరించలేకపోయాడు. తన శక్తులతో కర్మలను సైతం నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలకు చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడని విశ్వసిస్తారు. హిందూ జ్యోతిష్య శాస్త్రాల్లో నమ్మకాల్లో శనిదేవుడు కీలక స్థానాన్ని కలిగి ఉన్నాడు. నవగ్రహాల్లో అతి ముఖ్యమైన వాడిగా పూజింపబడే ఈ శనీశ్వరుణ్ణే న్యాయదేవుడు, కర్మదాత అని కూడా పిలుస్తూ ఉంటారు. శనిదేవుణ్ణి సాధారణంగా కఠినమైన నల్లని రూపంతో, నూనె పూసిన శరీరంతో చిత్రీకరిస్తారు. ఆయన కాకి లేదా రాబందును ప్రధాన వాహనంగా కలిగి ఉన్నప్పటికీ గాడిద, గేదె, నల్ల గుర్రాలతో కూడిన రథం, సింహం, నక్క వంటి అనేక ఇతర వాహనాలతో సంబంధం కలిగి ఉంటాడు. అలాగే 4 చేతులతో ధనుస్సు, బాణం, త్రిశూలంను ఒక్కో చేతిలో కలిగి ఉంటాడు. సూర్యుడిని నిదానంగా చుట్టి రావడం వల్ల శనిని మందుడు అని కూడా పిలుస్తారు. శనిదేవునికి మంద లేదా ధామిని, నీలాదేవి అనే 2 భార్యలున్నారు. కొన్ని కథనాల ప్రకారం దరిద్ర దేవతగా పిలువబడే జ్యేష్ఠాదేవిని కూడా శనిదేవుని భార్యగా చెబుతారు.